రోడ్ అయితే బంద్ అయిపోయింది. ఇక్కడ దాకానే ఉంది. మేము వాటర్ సౌండ్ వినే వరకల్లా ఆగమా మురికొచ్చినాం. కానీ వాటర్ ఎక్కడి నుంచి కింద పడుతున్నాయో అక్కడికి వచ్చినాం. కొన్ని వాటర్ పోతున్నాయి. సాటిస్ఫైయింగ్ భలే కనబడుతుంది వ్యూ వచ్చేసి. గైస్ ఇప్పుడు మనం రావాలనుకున్నా మనం వచ్చిన క్వారీ ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం అడవిలో ఉన్న హిడెన్ వాటర్ ఫాల్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటూ అయితే వెళ్ళబోతున్నాం. మాకు ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ అయితే కనిపించింది ఈ ప్లేస్లో ఉందని చెప్పేసి. ఎగ్జాక్ట్ ప్లేస్ మాకు కూడా తెలియదు ఫిజికల్గా. ఈ రోజు అయితే మేము దాన్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లుంది వ్యూ అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోదాం. చలో హబీబీ, come to Anantasagar waterfall. అరే డింపిగా ఫోన్ అయితే పోతున్నాం కానీ వాటర్ పోతూనే లేదు. పోతే నేను మన వర్షం కొట్టింది కానీ పోతే నిన్న సాయంత్రం మనం అక్కడ కూర్చున్నప్పుడు కూడా మేఘం అటు సైడ్ పోయింది చూసినాం. అటు సైడ్ ఆర్చ్ లేకుండా చూడాలి. వాటర్ పోయినా పోకుండా మాత్రం లొకేషన్ కూడా మంచిగా ఉందట. ఆ లొకేషన్ అన్న చూసేద్దాం. మనం పోయే రూట్లో రోడ్ అయితే బంద్ అయిపోయింది. ఇక్కడ దాకానే ఉంది. గూగుల్ మ్యాప్లో ఇటే చూపిస్తుంది. ఏమైతేనే ఇటు సైడ్ రోడ్ లేకున్నా సరే కానీ గూగుల్ తల్లి అయితే ఒక మంచి లొకేషన్ తీసుకొచ్చింది. ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ లాంటిది. కింది నుంచి వాగు పోతుంది. అటు సైడ్ కొండలు ఉన్నాయి. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి వ్యూ చూసిపోవాలి. ఇది వచ్చేసి మనం క్వారీ చూద్దాం అనుకున్నాం కదా. క్వారీ రూట్ వచ్చేసి కొంచెం ఇక్కడికి కట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఈ వాగు వల్ల అయిందో దేని వల్ల అయిందో మనకు తెలియదు. ఆల్రెడీ సౌండ్ వస్తుంది. గ్రానైట్ కట్ చేస్తున్నట్టు అటు సైడ్. ఇటు సైడ్ రారు మీరు. వాగు ఎట్లా అవుతుందో చూడు. ఒరే కింద బండల్లో ఏం లేవు. వాగు మొత్తం ఉసుకుసుకనే ఉంది. పుసుకుని ఒక కొర్రమటను బొచ్చిన కనబడదు అనుకో. చక్కగా దుంకు దాని మీద దుంకినా కానీ దెబ్బ తాకది. ఎందుకంటే అదే దెబ్బ తాకది. అందుకే చెప్తాను నేను. మొత్తం ఇట్లా ఉసుకల కొత్తి దాన్ని దొరకబట్టి ఇట్లనే వేసి అక్కడ వాటర్ పోతున్న లెవెల్కి అక్కడ సైడ్కున్న సిమెంట్ కట్టుకి దాన్ని చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? కామెంట్ చేయరా. దేనికోసం ఉపయోగపడుతుంది? ఒరే అటు అడవరా. పొద్దుగల వస్తే ఎంజాయ్. వాటర్ కాడికి పోదామని ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడి నుంచి లేదు. బాగా హైట్ ఉంది. దుక్కితే డైరెక్ట్ దుంకులో లేకపోతే గట్ సైడ్ నుంచి రావాలి. ఇటు సైడ్ మంచిగా ఉంది వ్యూ. సో ఇది అంతా కాదు. మనం దేనికి వచ్చినామో ఆ పని కోసం అయితే పోదాం. క్వారీ దగ్గర పోనీకి ఇంకొక రూట్ ఉంది. అక్కడ నుంచి పోవస్తే ఓకే. పోరాకపోతే డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గర కొడతాం. చలో క్వారీ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఏమో ఉంది. కారు పోయేటట్లేదు. మొత్తం గడ్డలు ఎక్కున్నది. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మొత్తం తిరిగింది టైరు. ఇక్కడ ఎక్కుతలేదు. వాటర్ ఉండే వరకు ఎగురు మొత్తం తిరిగింది. పుసుకుని ఆయన వెనక ఏడబడతాం అని చెప్పేసి అక్కడ కింద పెట్టే పోతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోదాం. ఇక మనకు కూడా కొంచెం వాకింగ్ అవుతుంది. అడ్వెంచర్ అవుతుంది. చలో ఆల్రెడీ దగ్గర 1 కిలోమీటర్ కొండనే ఎక్కినాం. హైట్ ప్లేస్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఒక మంచి లొకేషన్ చూడడానికి అనిపిస్తుంది అని చెప్పేసి చూద్దాం. అడిగి పోయిన తర్వాత ఏముందో ఏం కథ మరి. ఇంత మీదికి వచ్చిన తర్వాత ఒక ఫ్లాట్ బండ లాంటిది అయితే కనబడ్డది. చాలా ప్రశాంతంగా ఉంది. ఏమైనా ఐటమ్స్ తెచ్చుకుంటే ఇన్నే క్యాంపింగ్ చేసి పెట్టాం. అటు సైడ్ మీరు చూడొచ్చు వ్యూ ఇంకెట్లుందో. సూపర్. మొత్తం కనుచూపు మేర దాకా మొత్తం ఆందాక మొత్తం ఓపెన్ ఏరియానే. గిల్లకి వచ్చినాయి కానీ ఈ సందులకి దింపే ఇట్లా స్లో మోషన్ ఇట్లా ఉరికి కొండ మీదకి ఇంత పైకి వచ్చిన తర్వాత ఇవి ఏం చెట్లు అరే ముట్టుకోకరా. అవి ఏమైనా పాయిజన్ చెట్లు అయినట్లయితే మళ్ళీ ఇబ్బంది. మొత్తం ఇవే చెట్లున్నాయి.
ఇవి బ్రహ్మజముడు నాగజముడు అంటారు కదా ఆ టైప్ ఉన్నాయి, అంటే ఆ కోవకు సంబంధించినవి కావచ్చు. అవైతే కాదు ఎగ్జాక్ట్గా, చిన్న చిన్న ఆకులు ఇగురులు వస్తున్నాయి. ముండ్ల చెట్టుకి ఏమైనా పూలు పూతాయనా? పూలు కూడా వస్తాయి కావచ్చురా మరి. వీటి పరపరాగ సంపర్కం ఎట్లా జరుగుతుందా మరి? ఈ వీటిలోకి వెళ్ళి పాలు కూడా వెళ్తున్నాయి కదా, చెవులో ఇరిచేసారు. ఇప్పుడు మేమైతే వీటిని డిస్టర్బ్ చేస్తలేము, ఇరుతలేము. ఇంత ముందుకి ఏదో మొక్కి రీపి ఇళ్ళకెళ్ళి కొంచెం పాల లాంటి పదార్థం ముట్టుకుంటే కదా టచ్లో ముట్టుకొని రిస్క్లా. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి 40 మినిట్స్ పడుతుంది, ఇంకెక్కువ పడుతుంది. అందుకే ఇడికి ఏమైనా పాములు తేలున్నా చూసుకుంటూ రమ్మంటారు నేను. భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న పూలు పూసింది కదా, నీళ్ళ మీదనే ఉంది మళ్ళీ ఇది లోపల. భలే ఉంది. బండ మీద నీళ్ళు, నీళ్ళ మీద ఇవి. గాయస్ దగ్గర దగ్గర మీరు చూసారు కదా, ఒక 3 కిలోమీటర్స్ ఏమో కొండ ఎక్కుకుంటా వచ్చినాం. ఇక్కడ నుంచి మాకు క్వారీ కనబడుతుంది కానీ అక్కడ దాకా పోలేని పరిస్థితి. ఇక్కడ కొంచెం మొత్తం డౌన్ ఉంది. ఈ ఏరియా పండి మొత్తం తిరిగినాం, ఈ సాల్ పంట ఆడికి ఏడికెళ్ళి దిగొచ్చట్లేదు. అక్కడికి పోవాలంటే మనం ఎక్కడి నుంచో వేరే సైడ్ నుంచి రావాలి. మనం వచ్చిన వాటర్ ఫాల్ కవర్ చేసుకోవడానికి కాబట్టి వాటర్ ఫాల్ కవర్ చేసుకుందాం. రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని చూసుకోవడానికి ట్రై చేద్దాం. అది వేరే సైడ్ నుంచి ఉంది తోవా, అక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు మనకి ఎంత లేదన్నా కార్ దగ్గరికి వెళ్ళడానికి 40 మినిట్స్ టైం పడుతుంది. తొందరగా వెళ్ళిపోదాం. చలో కొంచెంసేపు ఉందామన్నా ఇన్నే, కొంచెం చల్లగా అవుతుంది మంచిగా. అటు సైడ్ మొత్తం ఓపెన్ ఏరియా ఉండే వరకు గాలి ఫుల్ వస్తుంది. ఇవరి దగ్గర వెనక లేదు గాలి, ఇక్కడ ఫుల్ ఉంది. ఈ చెట్లే మొత్తం అపోజ్ చేసినట్టున్నాయి గాలిని. చలో కొంచెం చెమటలు ఆరదాకా కూర్చొని పోదాం ఇక్కడనే. ఇప్పుడే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు మధ్యలో మేకలు కనబడే, మీరు చూసారు కదా, ఆ మేకలలో మమ్మల్ని చూసి బెదురుతుర్రు. ఎందుకంటే ఈ మధ్యలో రీసెంట్గా వాళ్ళు వచ్చి ఈ గుట్టకు వండుకునే గొర్రెలను రెండింటిని ఎత్తుకపోయారట. మేము గొర్రెలు ఎత్తుకపోయడంలో కనబడ్డాము ఏమో వాళ్ళకి కూడా. మన నవీన్ వచ్చి కెమెరా పట్టుకుని కొద్దిగా బ్యాక్లో ఉన్నట్టు కెమెరా కనవాలి వాళ్ళకి. ఫస్ట్ ఈ లోలా బగ్గిడ తిరుగుతుర్రు అని చెప్పేసి వాళ్ళు షాక్ అయినట్టు. ఫస్ట్ మన ఇద్దరినే చూసేసరికి వీళ్ళు దొంగలే కావచ్చు, ఎత్తుకోవడానికి వచ్చిన అనుకుర్రు. నిన్ను చూసి అనుకోవచ్చురా, నిజంగా నీతో వచ్చి నా తప్పురా. ఈరోడు గొర్రెలు ఎత్తుకోవటం లెక్కనే వాళ్ళకి తెలియదు దీనికి 80 గొర్రెలు ఉన్నాయని. తర్వాత చెప్తే ఉంటుండే కానీ అంటారు ఇక. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది మెయిన్ రోడ్ మీద, అంటే ఒక రోడ్ నుంచి మనం ఇప్పుడు మట్టితో వాళ్ళని అయితే వెళ్తున్నాం. ఏదో ధన్వంతరి అగ్రహారం అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఈ మట్టి రోడ్ నుంచి వెళ్దాం. ఇది ఎంత దూరం ఉందో ఏమో. ఇంకా నీళ్ళు వాడేది ఇటేనా, దగ్గరనేనా? సరే సరే, మాకు తొవ్వ తెలియదు కదా, అడుక్కుండా పోతున్నాం. ఇంత ముందుకి ఇద్దరు ముగ్గురిని అడిగినాం కానీ అది కవర్ చేయలేదు. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినామని చెప్తుండే ఆయన. కొండ మాత్రం భలే ఉంది, బ్యాక్ సైడ్ వ్యూ. మ్యాప్లో చూసుకుంటా ఎక్కడ దాకా కార్ రాగలుగుతుందో అక్కడ దాకా తీసుకొచ్చినాం. కార్ రాలేని సిచ్యువేషన్లకి కూడా తీసుకొని వచ్చినాం. మొత్తానికి అయితే ఇక్కడ నుంచి ఇలా గుట్ట కనబడుతుంది కదా, ఆ గుట్ట పైన వాటర్ ఫాల్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏదో లైట్గా సౌండ్ వినబడ్డట్టు అనిపిస్తుంది. ఏమో మరి అక్కడ దాకా పోయిన తర్వాత మనకు తెలుస్తుంది వాటర్ పోతున్నాయా లేదని చెప్పేసి. ఇంత కష్టపడి వచ్చి వాటర్ ఒక పాత్ర మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే అవుతాం. గూగుల్ మ్యాప్లో ఇది ఏం చూపిస్తుంది అంటే అనంతసాగర్ వాటర్ ఫాల్స్ హిడెన్ వాటర్ ఫాల్స్ అట. అంటే ఇక్కడికి ఎవరు రారు, హైడ్ అయి ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. కొండ చూస్తే గీనే అనిపిస్తుంది కానీ లాంగే ఉంది. మేము పోయినా కొద్ది కొండ కూడా ముంగడిపోతుంది. సౌండ్ దగ్గరికి వెళ్ళినా కొద్దిగా సౌండ్ పెరుగుతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎట్లుందని చెప్పేసి. మేము
మేము వాటర్ సౌండ్ వినే వరకల్లా ఆగమా ఉరికొచ్చినాం, కానీ వాటర్ ఎక్కడి నుంచి కింద పడుతున్నాయో అక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ చెట్లకి వెళ్ళి కిందికి పోదాం. అసలైన వ్యూ కింది నుంచి ఉంది, అక్కడ పోయి చూద్దాం. చలో యా. సో మొత్తానికి అయితే కొన్ని వాటర్ పోతున్నాయి, సాటిస్ఫైయింగ్ భలే కనబడుతుంది వ్యూ వచ్చేసి. ఆ వాటర్ పోయే వ్యూ ఒకటైతే ఇక్కడ బండకు ఒక చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. అదొకటి కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఏదైనా ఫోటోషూట్ కానీ దానికి దీనికి మంచిగా కూకొని తీసుకోవచ్చు. ఆహా, వాటర్ ఫుల్ పోయినప్పుడు దీని మీదకి ఎక్కి నడిచినట్టున్నారు, కిందికి వెళ్ళి వాటర్ పోయినట్టున్నాయి. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. అక్కడ నుంచి నడుచుకుని వచ్చినాక ఇప్పుడు ఈడబడిగో చల్లగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మొత్తం చూడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం గబ్బు గబ్బు చేసి పెట్టారు, మొత్తం ప్లాస్టికే. గట్ సైడ్ ఊట లెక్క వాటర్ పడుతున్నాయి, అడవికి ఓనికి ట్రై చేద్దాం. ఇది ఎంత లోతున్నదో తెలియదు, ఒకవేళ లోతు తక్కువ ఉంటే అడవికి ఓదుంటాం, కానీ ఒక కట్టేసం ఉంటే చూసుకుంటే పోతే అయిపో. కానీ ఏదేమైనా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఈ చెట్టు భలే ఉందిరా. బల బల చాము आपने पिया कि मैं बल बल जाऊं. కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు భలే ఉన్నది. ఫుల్ సాటిస్ఫైడ్ ఎంజాయ్. ఇప్పుడు మీది దేవత ఉందా? ఇడికెళ్ళి ఓబుద్ది అయితే లేదు. ఇక ఒక్కసారి దిగినాక ఇక్కడ నుంచి మనం పోవాలంటే దగ్గర మళ్ళీ 20 కిలోమీటర్స్ పోవాలి. ఏమంటారు పోమా? వెళ్తలేరు అల్లకెళ్ళి. చలో ఏమైందిరా అనుమాన పడుకుంటే దిగితే అలాగే వెళ్తలేవు మా నాన్న? అందుకే వెళ్తలేదు. దిగురా అంటే ఫస్ట్ నాకు దిగబుద్ధి అయితే లేదు, నేను దిగా. తర్వాత దిగిన తర్వాత వెళ్ళబుద్ధి అయితే వీడు ఒక్కడే పాయింట్ వేసుకొని దిగిండు, ఎవరు పాయింట్లు వేసుకొని. ఎటు జారుతుంది బండ మెల్ల. ఆడ వాటర్ మొత్తం చెత్త ఉన్నాయి, కొద్దిగా మట్టి మట్టి. మనోడు వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఒకసారి స్నానం చేస్తుంటా. ఏమైనా మీద పడతలేవా? ఇప్పుడు వస్తున్నాయి. ఏదో అలకనంద ఏదో ఉంటా చూడు, పాపల మీద పడదు, మంచాల మీద పడుతుంది. ఏదో గమ్మత్తున్నాయి, పుట్టగొడుగులా లేకపోతే ఏందో అర్థమవుతలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవేంటివో. ఇప్పుడు వచ్చేసి అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్న తర్వాత కలుద్దాం. మేము ఏదో చూద్దామని వచ్చినాం, తువాలాలు తెచ్చుకోలేదు. మనోడు బండచాటుకు పోయి కానిచ్చేస్తుంటా. వీడు పచ్చిదే వేసుకుడు, నేను కూడా పచ్చిదే వేసుకున్నా. వ్యూ వచ్చేసి ఒక రకంగా ఉంది కదా, ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్ అవుతుంది అనమాట. నేను ఇట్లా చుట్టూ తిరుగుతా, మీరు ఒకసారి చూడరు నా బ్యాక్గ్రౌండ్. వా యార్ అన్నట్టున్నది. ఇది నిజంగా మెయిన్ అయితే నా వెనక సైడ్ చూడొచ్చు మీరు, మొత్తం ఎట్లా కనబడుతుందో అందాక. ఒకవేళ నైట్ టైం అయి కొద్దిగా చీకటి అయ్యి అక్కడ ఉన్నామంటే కథమే. నైట్ టైం స్టే ఇక్కడ, ఓవర్ నైట్ అన్న క్యాంపింగ్ అని చేద్దాం. ఇక్కడ ఇట్లా పబ్లిక్ వస్తే కష్టం. మాకు ఎట్లుండాలంటే ఎవరు రాని జాగా కొంచెం ఫ్రీగా ఉండాలి. గిట్ సైడ్ ఉన్నట్టున్నా సరే. చూడు ఏమన్నా కనబడుతుంది ఇక ఫ్రేమ్. సో ఇక్కడ నుంచి మన కార్ దగ్గరికి అయితే వెళ్దాం. రూట్ గుర్తుందా? ఎత్తుకున్నాం, మ్యాప్ పెడదాం. ఆడుకుందా ఈయన పుష్పం షూటింగ్ చేసి ఈయనారా? దీన్ని అడిగాడు. ఇక్కడ సార్ ఆయన సైడ్ క్యారెక్టర్ అని ఉంటాడు, ఆయన ఉంటాడు గొడ్డలి. కెమెరామ్యాన్ ఈడికైనా ఇదేం తీసుకుంది కదా ఆడికని గొడ్డలి ఇచ్చేసి రాసి ఈడికే కొద్దిగా ఎండిన బ్రో, జర ఎండని బ్రో. అంత మంచిగానే ఉంది, కానీ కరెక్ట్ స్పాట్కి రీచ్ కాగానే కెమెరాలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. మా దగ్గర ఒకటే బ్యాటరీ ఉంది. మొన్న సిటీ పోయినప్పుడు ఇంకో బ్యాటరీ కొనుక్కొచ్చుకుంటూ మర్చిపోయినాం. అదొకటి తీసుకున్నాం, కానీ బ్యాటరీ అయితే మర్చిపోయినాం. సో
సో ఒక బ్యాటరీ అయితే ఇక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి. సరే వస్తున్నారా కాటగలిసారా పిల్లలు? అబ్బో ఆడిగే వెళ్ళగానే ఎట్లుందిరా ఇక్కడ చూడరా వ్యూ బ్యాక్ కొండ. నీలాంటి మీదికి వస్తాయి కావచ్చు కొండరాళ్ళకి. అంటే మీద ఇట్లా కొంచెం పల్లం ఏదో అంటారు కదా, అక్కడ ఆగిన వాటర్ అని మెల్లమెల్ల కిందికి వస్తాయి కావచ్చు. అక్కడ ఉన్నంతసేపు నిజంగా టైం ఏర్పడలే, ఎంతసేపు ఎంజాయ్ చేసిన. కానీ ఏందో ఏమో వాటర్ పైన కింద తెల్లగా వస్తున్నాయి, కింద మొత్తం కర్రగా ఉన్నాయి. ఎవరెవరేం చేసిర్రు అసలు మేము అక్కడ గుంతున్నది కదా, మేము స్విమ్మింగ్ చేసింది ఆ గుంతలో కొద్దిగా వాటర్ కలెక్ట్ అవుతున్నాయి అనమాట. అక్కడ కొద్దిగా బురద ఉంది. మేము అలా మూమెంట్ ఇచ్చే వరకు అలా బురద ఇంకా పైకి లేస్తుంది. అందుకే మేము మాక్సిమం ఫాల్ కింద ఉండడానికి ట్రై చేసినాం. ఆ నీళ్ళు కూడా బయటికి పోతలేవన్నా, అలా డైరెక్ట్ పడుతున్నాయి చూడు, అలా ఉంటుంది సైడ్ పడితే సైడ్. అందుకే నువ్వు పైన పోయినావుగా, మెల్లగా ప్లాన్ చేసినావు కానీ అవ్వలేదు. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసినావా లేదా? చేసిన వచ్చేటప్పుడు ఏసీ వేసుకొని ఆగమాగం వచ్చినాము. ఇవర అక్కడ చల్లగా నానొచ్చే వరకు ఇప్పుడు కార్లో కూర్చుని మంచిగా ఎచ్చగా ఉన్నది, బయటనే చల్లగా ఉన్నది. పైసలు పెట్టుకుని పౌచలు దావా తీరు 500 పచ్చలోటు ఉంది. చలో పచ్చలోటు అయిపోయింది ఇక. రిటర్న్ వెళ్ళేటప్పుడు క్వారీ చూపిస్తాను నేను మీకు చెప్పినా కదా, ఇప్పుడు దానికోసమే వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా రూట్ లేదు, ఆ రూట్ కూడా బందే ఉన్నది, మనకు ఒక రూట్ కనబడ్డది కానీ. సో అందుకే ఇప్పుడు మళ్ళీ వేరే సైడ్ నుంచి అయితే మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసినాం. మా ప్రయాణంలో భాగంగా ఫస్ట్ టైమే ఒక వాగునైతే దాటవలసి వస్తుంది. ఇయో వానాకాలం ఏమో కానీ వాగుల్లో వంకల్లో రాసాము ఇద్దరు పేర్లు. అప్పుడు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ అడ్వెంచర్ చేస్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే కనబడుతుంది. ఇక్కడ నెమలరు ఇక్కడ ఒక కనివాతిరి, దానికి ఒక నెంబర్ వేసేది ఎందుకో. ఈ సాల వెనక సైడ్ ఆ వ్యూ ఉంటుంది, కిందికి దిగొస్తలేదు చూద్దాం. నేను మీకు చెప్పి అంటే మీకు క్వారీ చూపిస్తా అని చెప్పి మళ్ళీ చూపించకుండా వీడియో క్లోజ్ చేస్తే సాటిస్ఫైయింగ్ ఉండదని చెప్పేసి మళ్ళీ వచ్చినాం. చెప్పాలంటే మేము పొద్దున్న నుంచి తినలేదు, కేవలం పొద్దుగాల కొద్దిగా తినొచ్చారు అంతే. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 4:30 అవుతున్నాం, 5 అవుతుంది. ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది, 5 అవుతుంది దగ్గర. ఆకలి అవుతుంది అన్నట్టు కాదు, ఆకలి అవుతుంది. కానీ ఇక వీడియోలో చెప్పినాం కదా, దీన్ని కవర్ చేసి చూపించాలని చెప్పేసి జిజ్జుకు పోతున్నాం. మనం చూపిస్తే అయిపో, ఏది కాలువ చూపిస్తే అయిపో. ఇప్పుడు పోతాం మళ్ళీ వచ్చినాయి మన కారు కనబడుతుందా? ఎయిర్పోర్ట్ కూడా గంత దూరం వచ్చినాం రా. చూసుకొని వస్తున్నాం, ఏర్పడలేదు. సో మొత్తానికి అయితే ఇటు తిరిగి అటు తిరిగి నీళ్ళకి వెళ్ళి వాగులకి వెళ్ళి అటు ఇటు తిరుక్కుంటా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా చెప్పినందుకు. ఇక గైస్ ఇప్పుడు మనం రావాలనుకున్నా మనం వచ్చిన క్వారీ ఇది. అప్పుడు మనం వచ్చిన రూటు అక్కడ ఆ చెట్ల పైన గల్లు కూర్చున్నాం కదా మనం. ఇగో ఈ చెట్లు కనబడుతున్నాయా, ఆ చెట్ల సైడ్ అయితే కూర్చున్నాం. ఆడగా బండలు కనబడుతున్నాయి చూడు కెమెరాలో, ఆ బండల మీదకి వచ్చినాం కరెక్ట్. మనం అక్కడి నుంచి ఎంత దూరం ఉన్నదో చూడండి, అక్కడి నుంచి రారాలే. ఇవన్నీ ఊటలీళ్ళే, అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఇంతకుముందు పోయిన వాటర్ ఫాల్స్కి ఏమో అవన్నీ ఏడికెళ్ళవు, చెర్లలీలో లేకపోతే గుట్టలీలో ఏవో. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ అన్ని ఫ్రెష్. ఇంకా గిట్ సైడ్ అయితే మొత్తం ఇప్పుడే కారుతున్నాయి చిన్న చిన్న చుక్కలు. అవి కూడా గుట్టల మీద ఆగిన వాటరే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఇట్లా కిందికి వస్తున్నాయి కావచ్చు, అంటే భూమిలోకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి ఇంకొకటి అక్కడికి వస్తున్నాయి కావచ్చు. అన్నకి రాజు పడేదేమా ఎదురా? ఓకే. ఇంతకుముందు వాటర్ ఫాల్ ఎక్కినవాడు అన్న చూసినా విన్నావా? నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేటా, ఉన్నతాలు ఉంటలేవు. ఇక్కడ మైనింగ్కు మొత్తం ఈ తోటాల వైర్లు పెట్టిన కాడ ఆల్రెడీ క్రాక్ వచ్చేసింది. మీరు కూడా క్రాక్ అవతలనే ఉన్నారు, పడతారు అవతల ఇటు సైడ్ రా. దారిరా పోదాం. వీళ్ళతో ఒక బాధ ఉన్నది, ఏడికి పోయినా మానాన్ని వెళ్తలేరు, ఆన్నే హత్తుకుపోతున్నారు. మంచిగా ఉంది కానీ మనం వచ్చింది దొడ్డిదారులు వచ్చినాం, మెయిన్ రోడ్ రాలేదు. ఆయన తెల్లగొట్టారు అనుకో. ఆడ నేను ఎక్కి కాలు ఉంచుతాను కూర్చున్నా కానీ లొకేషన్కి వర్త్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇడికెళ్ళి పోబుద్ది అవుతలేదు, నిజంగా భలే ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి
ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. మేము అనుకున్నట్టుగా వాటర్ ఫాల్ కవర్ అయింది, అనుకున్నట్టుగా మైనింగ్ కూడా కవర్ అయింది. ఇక్కడికి రానికి కూడా మేము చాలా కష్టపడ్డాం. ఆ వాటర్లకి వెళ్ళి గడ్డలకి వెళ్ళి మొత్తం నడుచుకుంటూ వచ్చినాం అనమాట. సో ఎలాగైతేనే మీకు చూపించాలనుకున్నది అయితే చూపించినాం. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.